కాకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పాపం కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి భయమే, కేసీఆర్ మాట్లాడకపోతే భయమే. కేసీఆర్ గారు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల కాలంగా చేసిన పనిని చేస్తామని చెప్పి చేయని విషయాన్ని ప్రజల్నే అడిగి, లక్షలాది మంది ప్రజల్నే అడిగి వాళ్ళతోనే అనిపించారు. ఏమో నేను అనుకుంటుంది నిజమా కాదా, మా పార్టీ భావిస్తుంది నిజమా కాదా అని చెప్పి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని విధానం ఏందో. ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య కాదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానం. పాపం దాంట్లో రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నాడంటే ఆయన నేను ఒక్కరి పేరే మాట్లాడాలి, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడొద్దు అనేది ఆయన దుగ్ధ. కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శ చేసిండు, ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి ఆ కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి వేయించింది ఆల్ ఇండియా కాంగ్రెస్. ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను చూసి ఓట్లు వేసిరు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేయలే. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు. తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు, ఆయన ఎప్పటికుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. కానీ పాపం ఆయనకుంది బాధ, ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని. కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితులు లేరు, గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు. ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు. పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటారు? లగచర్ల బాధితులు గుర్తుపెట్టుకుంటారు, నీ హైడ్రా బాధితులు గుర్తుపెట్టుకుంటారు, నీ మూసి బాధితులు గుర్తుపెట్టుకుంటారు, లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు. ఈ కొద్దిమంది గుర్తుపెట్టుకుంటారు నీ దుర్మార్గాలకు బయలుదేరిన వాళ్ళు. ఏం గొప్ప చేసినామని చెప్పేసి పోవడపోయారు, నేను మాట్లాడకపోయాను. లేనే లేడు కేసీఆర్, అయిపోయింది కేసీఆర్ పనికి అర్థం చేసిన అలాంటివి కదా. మరి మళ్ళీ కేసీఆర్ నా పేరు తలపై ఎందుకు ఏడుస్తాను? ఏం మాట్లాడినావు? ఎందుకు విలనైంది కాంగ్రెస్? తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా, తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలనైంది. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలనైంది. ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలనైంది. 69లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు. ప్రతి దాంట్లో మోసం చేసిరు. అడుగడుగునా మా రాష్ట్రం మాకు ఇవ్వండి అని అడిగితే 400 మందిని కాల్చి చంపినందుకు విలనైంది. ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను విలిపించిన వాళ్లను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విలనైంది. 2001లో